ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల యొక్క 5 సంవత్సరాలు, అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు ప్రజానికానికి వివరిస్తుండగా జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా, మరీ ముఖ్యంగా దర్శిపేట ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు వాటర్ లైన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వంలో సాంబయ్య గారు కార్పొరేటర్గా అయిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసామని చెప్పి సందర్భంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ పనులు చేసాం కాబట్టి, అలాంటి కార్యక్రమాలు ప్రజానికానికి అందుబాటులో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే దాదాపుగా 14వ డివిజన్ ప్రాంతాన్ని ఈరోజు మేము 4 సార్లు ప్రతి ఇంటికి గారే వెళ్తాం గారు జరిగింది. ఏ సమస్యలు అయితే మాకు గతంలో గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పారో, చెప్పిన సమస్యల్లో 98% వరకు ఈరోజు ఆ సమస్యలన్నీ గారు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం సందర్భంగా చెప్పి ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఎంతో సంతోషంగా మాకు అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, ఈబీసీ నేస్తం వస్తుంది. ఈరోజు గతంలో మా ఇంటి ముందు డ్రైనేజ్ పొంగేది, మాకు వాటర్ సప్లై ఉండేది కాదు. అలాంటిది ఈరోజు మాకు మౌలిక సదుపాయాలు అన్నీ గారు కల్పించిన నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయి, మేము తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతానని చెప్పిన ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు వ్యక్తిగత విమర్శలు, దిగజారిపోయిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా పైన, లేకపోతే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పైన, లేకపోతే నెహ్రూ గారి పైన, అంటే ఏదో ఒక రకంగా విమర్శలు చేసి ఈరోజు మొన్న ఒక సమావేశం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగితే గద్దె రామ్మోహన్ ఒకటే చెప్పారు, ఒక్క గొడవ జరగాలి నియోజకవర్గంలో, ఎలాగైనా మనం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాటలతో అయినా రెచ్చగొట్టి, లేకపోతే వ్యక్తిగతంగా అయినా దూషించి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టి, నెహ్రూ గారిని తిట్టి, అంటే చనిపోయిన వ్యక్తులు అనగా మనం ఆలోచించకుండా మనం మాట జారదాం, ఒక్క గొడవ జరిగితే దాన్ని మనం రాజకీయం కోసం ఉపయోగించుకుందాం అని చెప్పింది దిగజారిపోయారు ఈరోజు రామ్మోహన్ అని చెప్పి నేను సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు 70 సంవత్సరాల వ్యక్తి హోందాగా ప్రవర్తించకుండా, గౌరవంగా ప్రవర్తించకుండా, ఈరోజు రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఈరోజు నిజంగా వాళ్ళకి కనుక సిగ్గుసారం ఉంటే, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 19 దాకా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు, 19 నుంచి 24 దాకా మేమేం కార్యక్రమాలు చేశారు చెప్పే దమ్ము మాకుంది, వాళ్ళకుందా? వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ఉందా? అబద్ధాలు ప్రచారం, అసత్య ప్రచారాలు, చనిపోయిన వ్యక్తుల మీద దూషణలు, లేని వ్యక్తుల మీద విమర్శలు, ఈరోజు మాకు సంబంధం లేని విషయాలు, మాకు అవగాహన లేని విషయాలని ఈరోజు మా పైన నింద వేసే విధంగా ఈరోజు డ్రగ్ మాఫియా అంటారు, లేకపోతే మద్యం మాఫియా అంటారు, ఇంకేదో అంటారు. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ జరగలేదా? దానికి ఈరోజు గద్దె రామ్మోహన్ ఒక కారణం కాదా? అదేవిధంగా బెట్టింగులు కానివ్వండి, ప్యాకాట్ కానివ్వండి, గద్దె రామ్మోహన్ ఆడేవారు కాదా? ఇవన్నీ కాదు అని చెప్పండి ఏ ఒక్కరినైనా. ఈరోజు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ కానివ్వండి, గొడవలు కానివ్వండి, అసలు గంజాయికి నాంది పలికిందే తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో. ఈరోజు హెరిటేజ్ వ్యాన్లో గంజాయి తరలించారని చెప్పి ఆ రోజు అందరూ గారు చెప్పుకున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరైతే వైజాగ్లో గంజాయి దొరికిందో అది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, మీ బంధువులే, మీ సన్నిహితులే, మీ పార్టీలో పోటీ చేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. దాని గురించి సమాధానం చెప్పకుండా ఈరోజు మా పైన బురద జల్లి, మా పైన అబద్ధ ప్రచారాలు చేసి, దాన్ని ఏదో ఒక భూతద్దంలోకి తీసుకోవాలనుకుంటే జనాభా ఎవరు గారు నమ్మట్లా. ఈరోజు జనాలకు ఒక అవగాహన ఉంది. కేవలం మీ ఈనాడులోనో మీ జ్యోతిలో రాసిందే నిజం అనుకొని జనాలు ఎవరు గారు లేరు. ప్రజానికి ఒక అవగాహన, ఏ వ్యక్తి, ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు, ఏ పార్టీ మాకు మంచి చేసింది, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మాకు సంక్షేమ పథకాలు అందించారు, ఏ పార్టీ మమ్మల్ని మోసం చేసింది అనేది ఈరోజు ప్రజానికానికి ఒక అవగాహన ఉంది. 2014 నుంచి 19 దాకా మీరందరూ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ రోజు మిత్రపక్షాలుగా ఉన్న ఏ కూటమి అయితే ఆ రోజు ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడి ఎన్నికల సమయంలో వచ్చారో 650 హామీలు ఇచ్చారు. ఆ హామీలకి ఏం సమాధానం చెప్తారు? మళ్ళీ ఈరోజు సూపర్ 6 అని చెప్పని
జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న హామీలే, చేస్తున్న కార్యక్రమాలే మళ్ళీ ఈరోజు మీ పథకాలు చెప్పారు. 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన వెంటనే కరోనా కష్టకాలమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రోజు గారు ఒక్క సంక్షేమ కార్యక్రమం. ఈరోజు కాపు నేస్తం ద్వారా, పక్కనే మంజుబాబు గారు ఉన్నారు, ఈరోజు కాపు నేస్తం ద్వారా అనేక మంది, వేలాది మంది మహిళలకి, లక్షలాది మంది మహిళలకి అండగా నిలుస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రం కోసం, కాపుల యొక్క హక్కు కోసం పోరాడిన పెద్దలు, గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవటం జరిగింది. ఆయన మంచి చేస్తున్నారు, మంచి ఆయన వల్ల అవుతుందని చెప్పిన ఒక నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగటం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి, ఈరోజు అన్ని కులాల వాళ్ళకి, బలహీన వర్గ ప్రజానీకానికి, ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా ఈరోజు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చి కార్పొరేషన్ చైర్లు ఇచ్చి, పార్టీలో విలువ ఇచ్చి, పార్టీ పదవులు ఇచ్చి, గుండె మీద చెయ్యేసుకుని నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని చెప్పిన ఏకైక నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తున్నారు? ఈరోజు అంటే రాజకీయ నాయకులుగా మేము మాట్లాడకూడదు, కానీ ఈరోజు పేపర్ చూస్తే బాధేసింది.